అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. మామిడికాయతో ఎన్నో రెసిపీస్ చేసుకుంటూనే ఉంటాం కదండి. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ చేపల కూరని రెడీ చేసుకుందామండి. ఈ కర్రీని గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళైనా పులప పడని వారైనా ఎంతో ఇష్టంగా తినొచ్చండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా వేసుకొని ఉప్పు కారాలను చేప ముక్కలకు బాగా అద్దించి పక్కన పెట్టుకోండి. ఈ కర్రీలోకి మనం సింపుల్గా మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ గసగసాలని, చిన్ని అల్లం ముక్కని, వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో 2 ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోండి. చేపల కూరకి ముందు మసాలాని కలిపి వేసుకోవాలండి. చేపల కూర అంటేనే పులుపు ఉండాల్సిందే కదండి. 1 మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకుని కలుపుతూ వేయించుకోండి. ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్లో 3 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి కలుపుకోండి. ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మామిడికాయ పేస్ట్ని కూడా వేసుకుని కలుపుకోండి. దీన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకోండి. చేప ముక్కలను వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ చేపలకి ఉప్పు కారాన్ని పట్టించాం కదా, చూసుకుని వేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ముక్కలు విడిపోకుండా నెమ్మదిగా కలుపుకుంటూ మూత పెట్టుకుని ఉడికించుకోండి. మామిడికాయని ఇలాగా మనం మిక్సీ పట్టుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ చాలా బాగా వస్తుందండి. గ్రేవీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో కొత్తిమీరని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మామిడికాయ చేపల కర్రీ రెడీ అయిపోయింది. పుల్లగా కారంగా ఎంతో రుచిగా ఉండే మామిడికాయ చేపల కూరని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.